నమస్తే మా మొత్తం ఐటీ ఇండస్ట్రీలో ఎన్ని టెక్ రోల్స్ ఉన్నాయి, ఆ రోల్స్ లో వాళ్ళకి డే టు డే ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఇదంతా మంచిగా మనకు అర్థమయ్యే భాషలో చూద్దాం. గట్టి రీసెర్చ్ చేసిన తర్వాత టోటల్ 80+ మేజర్ టెక్ రోల్స్ వచ్చినాయి. బట్ మనం ఈ 80 రోల్స్ ని ఒక 11 డొమైన్స్ కి డివైడ్ చేయొచ్చు. బిఫోర్ వి స్టార్ట్ ఏ పాయింట్ టు నోట్, కొంచెం పెద్ద వీడియో కాబట్టి మధ్యలో ఒక్కో డొమైన్ మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకొని చిల్ అయ్యకుండా చూడండి. వీడియో ఎడిట్ పోదు కదా, అందుకే స్ట్రెస్ వద్దు, మెల్లగా అర్థం చేసుకుంటా చూడు. ఫస్ట్ ఈ డొమైన్స్ ని అర్థం చేసుకుంటే రోల్స్ ని చూస్తే మనకు మంచి గుర్తుంటది. అండ్ ఫైనలీ ఇప్పుడు అన్ని రోల్స్ గురించి హై లెవెల్ లో చూద్దాం. ఇక్కడ నేను చెప్పేది అవుట్ ఆఫ్ ద వరల్డ్ స్టఫ్ కాదు. ఈ ఓవర్వెల్మింగ్ ఉండే ఐటీ ఇండస్ట్రీని నీట్ గా ఆర్గనైజ్ చేసి డిఫరెంట్ రోల్స్ ఇంకా రెస్పాన్సిబిలిటీస్ గురించి మీకు ఎక్స్పోజర్ తీసుకురావడానికి వీడియో. అండ్ డిస్క్లైమర్, ఇక్కడ దీంట్లో కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఓవర్లాప్ అవుతాయి. ఆల్ రైట్, నౌ లెట్స్ స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ డొమైన్, ఇంజనీరింగ్ అండ్ డెవలప్మెంట్. అంటే టెక్ ఇండస్ట్రీలో సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఇంకా సిస్టమ్స్ డెవలప్ చేయడం, డిజైన్ చేయడం అండ్ ఇంప్లిమెంట్ చేయడం. ఈ డొమైన్ లో మనం ఇంపార్టెంట్ రోల్స్ గురించి మాట్లాడితే వీ హావ్ టు స్టార్ట్ విత్ ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్. మనం ఏ వెబ్సైట్ ఆర్ వెబ్ యాప్ ఓపెన్ చేసినా గానీ మనకి ఏదైతే కనిపిస్తుందో దాన్ని ఫ్రంట్ ఎండ్ ఆర్ యూఐ అంటాం. దాన్ని బిల్డ్ చేసే వాళ్ళు ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్. దీంట్లో బేసిక్ స్కిల్స్ రావాల్సింది HTML, CSS ఇంకా జావాస్క్రిప్ట్. ఇప్పుడు ఈ జావాస్క్రిప్ట్ ని యూజ్ చేసుకొని దీంట్లో రియాక్ట్, వ్యూ అని చెప్పేసి ఇట్లా చాలా డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ మళ్ళీ ఉంటాయి. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ ఇంజనీర్. మనం వెబ్సైట్లలో బటన్లు క్లిక్ చేస్తాం కదా, దాని తర్వాత బ్యాక్ ఎండ్ లో అయ్యే ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే క్లిక్ చేస్తే డేటా ఫ్రంట్ ఎండ్ కి రావడం, బ్యాక్ ఎండ్ లో ఒక ప్రాసెస్ అవ్వడం, ఇట్లాంటి వాటిని అన్నింటిని హ్యాండిల్ చేసేది బ్యాక్ ఎండ్. ఇక్కడ బేసిక్ స్కిల్స్ కావాల్సింది జావా, పైథాన్, Node.js, SQL ఇంకా సెక్యూరిటీ బేసిక్స్. నెక్స్ట్ ఫుల్ స్టాక్ డెవలపర్. ఫుల్ స్టాక్ అంటే ఏం లేదు, ఫ్రంట్ ఎండ్ ని ఇంకా బ్యాక్ ఎండ్ ని రెండింటిని ఒకటే చేస్తాడు. అండ్ వీన్నే ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. ఇక్కడ జావా స్క్రిప్ట్, రియాక్ట్, నోడ్, పైథాన్, డేటాబేస్ ఇట్లా దీంట్లో ఫ్రంట్ ఎండ్ ఇంకా బ్యాక్ ఎండ్ లో మల్టీ టాలెంటెడ్ అయి ఉండాలి. నెక్స్ట్ డెవాప్స్ ఇంజనీర్. మనం ఏదైతే కోడ్ రాస్తామో, అంటే ఇదర్ ఫ్రంట్ ఎండ్ కోడ్ లేకపోతే బ్యాక్ ఎండ్ కోడ్, ఆ కోడ్ ని రిలీజ్ చేయడమే డెవాప్స్ ఇంజనీర్ల మెయిన్ టాస్క్. అంటే ఫాస్ట్ గా ఎఫిషియెంట్ వేస్ తోని జనాలకి ప్రోడక్ట్ తీసుకోవడం వీళ్ళ పని. ఇంకా ఏంది అంటే సర్వర్ లోడ్ ఎక్కువైతే దాన్ని హ్యాండిల్ చేయడం, ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ కి డేటా మొత్తం మంచిగా ఫ్లో అవుతుందా చూడడం, ఇట్లాంటి పనులని మేనేజ్ చేస్తారు. దీంట్లో AWS ఆర్ GCP, డాకర్, కుబర్నెటిస్, జెంకిన్స్, ఇన్ఫ్రా ఆటోమేషన్ ఇట్లాంటి కోర్ స్కిల్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ QA ఆర్ టెస్ట్ ఇంజనీర్. సింపుల్ గా చెప్పాలంటే టెస్ట్ ఇంజనీర్ అంటే టెస్ట్ ఇంజనీర్. అదేమో మన ఫీచర్స్ ని టెస్ట్ చేయడం ఆర్ ఇంటర్నల్ గా టెస్టింగ్ చేసే ప్రాసెస్ ని డెవలప్ చేయడం వీళ్ళ పని. మన ఫీచర్ ని డైరెక్ట్ యూజర్స్ కి రిలీజ్ చేయడానికంటే ముందు వీళ్ళు టెస్ట్ చేస్తారు. బగ్స్ ఉంటే ఇంజనీర్స్ కి గానీ డిజైనర్స్ కి గానీ రిపోర్ట్ చేస్తారు, లేదు అంటే డైరెక్ట్ రిలీజ్ చేపిస్తారు. దీంట్లో సెలీనియం, సైప్రస్, ప్లే రైట్ ఇట్లా మస్తు టెస్టింగ్ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. నెక్స్ట్ మొబైల్ యాప్ డెవలపర్. మొబైల్ యాప్ డెవలపర్ అంటే అందరికి తెలుసు, ఆండ్రాయిడ్ ఇంకా iOS యాప్స్ ని డెవలప్ చేసేటోళ్ళు. ఇప్పుడు ఈ మొబైల్ యాప్స్ కోసం సెపరేట్ గా టెక్నాలజీస్ ఉంటాయి. మెయిన్ గా ఏంది అంటే iOS కి స్విఫ్ట్, ఆండ్రాయిడ్ కి కాట్లిన్ ఆర్ జావా యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్. ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ని హార్డ్వేర్ డివైసెస్ లో పెట్టడం. అంటే మనం చూస్తాం కదా, హార్డ్వేర్ డివైసెస్ ని సాఫ్ట్వేర్ తో రన్ చేపిస్తారు. ఎగ్జాంపుల్ మన స్మార్ట్ టీవీలు, ఆటోమేటిక్ కార్లు ఇట్లాంటి. బేసిక్ గా ఇది కోర్ ఇంజనీరింగ్ మావా. దీంట్లో C++, హార్డ్వేర్ స్క్రిప్టింగ్, చిప్ ఇంటిగ్రేషన్ ఇట్లా మస్తు మంచి డీప్ టెక్ ఉంటుంది. నెక్స్ట్ గేమ్ డెవలపర్. మన 2D ఆర్ 3D గేమ్స్ ని డెవలప్ చేసేటోడే గేమ్ డెవలపర్. అంతేగా దీంట్లో మనకి ఇప్పుడు టెక్ ఏం నేర్చుకోవాలి అంటే యూనిటీ అని, అన్రియల్ ఇంజిన్ అని కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమో దీంట్లో మెయిన్ గా C++, C# ఇట్లాంటివి యూజ్ చేస్తారు. వీటితో పాటు స్టోరీ టెల్లింగ్ స్కిల్ ఉంటే బెటర్. నెక్స్ట్ బ్లాక్ చైన్ డెవలపర్. బ్లాక్ చైన్ డెవలపర్స్ అంటే క్రిప్టో యాప్స్ ని, డిజిటల్ వాలెట్స్ ని ఇంకా స్మార్ట్ కాంట్రాక్ట్స్ ని డెవలప్ చేసి మెయింటైన్ చేస్తారు. దీనికి కూడా సాలిడిటీ, ఎథీరియం అని సెపరేట్ టెక్ ఉంటుంది. దీంతో పాటు క్రిప్టోగ్రఫీ గురించి కూడా తెలిసి ఉండాలి. నెక్స్ట్ AR/VR డెవలపర్. AR/VR డెవలపర్ అంటే సింపుల్ గా వర్చువల్ వరల్డ్ ని డెవలప్ చేయడమే వీళ్ళ పని. యాప్లల్లా ఆర్ గేమ్లల్లా మనకి 3D ఆర్ వర్చువల్ వరల్డ్ ఎక్స్పీరియన్సెస్ ని డెవలప్ చేస్తారు. దీంట్లో మెయిన్ నేర్చుకోవాల్సింది యూనిటీ, అన్రియల్, ARKit, 3D మోడలింగ్ బేసిక్స్ ఇట్లాంటివి. ఇది కూడా మనం చూస్తూనే ఉంటాం. ఈ స్కిల్స్ ని యూజ్ చేసుకుని ఒక వర్చువల్ ఇల్యూజన్ ని క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ సైట్ రిలయబిలిటీ ఇంజనీర్. వీళ్ళ బేసిక్ అండ్ ఇంపార్టెంట్ పని ఏంటి అంటే సర్వర్ డౌన్ అవ్వకుండా చూసుకోవడం. వీళ్ళు ఇంకేం చేస్తారంటే ఆటోమేషన్లు, మానిటరింగ్ ఇంకా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లలో సపోర్ట్ చేయడం వీళ్ళ ప్రైమరీ టాస్క్. దీంట్లో లైనక్స్, స్క్రిప్టింగ్, డీబగింగ్ ఇంకా సర్వర్స్ గురించి తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఆర్ ఫేమస్ అండ్ సెకండ్ డొమైన్ డేటా అండ్ అనలిటిక్స్. ఈ డొమైన్ లో ఒక కంపెనీకి వస్తున్న డేటాని కలెక్ట్ చేసి, దాన్ని క్లీన్ చేసి, ప్రాసెస్ చేసి, ప్యాటర్న్స్ వెతుక్కొని, రిపోర్ట్లు ఇంకా వేరే వాల్యుబుల్ ఇన్సైట్స్ ని క్రియేట్ చేయడం మొత్తం అన్ని కవర్ అవుతాయి. ఇప్పుడు ఈ డొమైన్ లో రోల్స్ గురించి చూస్తే డేటా సైంటిస్ట్. డేటా సైంటిస్ట్ అంటే డేటా అనలైజ్ చేసి ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్ ని వెతుక్కుంటా మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ని బిల్డ్ చేస్తారు. దీంట్లో పైథాన్, R, SQL, మెషిన్ లెర్నింగ్ లైబ్రరీస్ లాంటి టెక్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ డేటా ఇంజనీర్. ఒక కంపెనీకి యూజర్స్ నుంచి అక్కడ నుంచి రోజు మస్తు డేటా వస్తూనే ఉంటది కదా. ఇప్పుడు ఈ డేటా ఇంజనీర్లు ఈ డేటాని ఫాస్ట్ గా, క్లీన్ గా, కరెక్ట్ ప్లేస్ కి పంపడానికి పైప్ లైన్ తయారు చేస్తారు. ఈ ప్రాసెస్ చేసిన డేటాని వేరే ఇంజనీర్లు లేదా బిజినెస్ వాళ్ళు వాళ్ళ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ కి యూజ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటిదాకా చూసినట్టు డేటా సైంటిస్టులు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ కోసం యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ కావాల్సిన స్కిల్స్ ఏంటి అంటే స్పార్క్, స్నో
స్నోఫ్లేక్, కాఫ్కా, క్లౌడ్ డేటాబేస్, ఇట్లా మొత్తం హెవీ స్టఫ్ ఉంటుంది. నెక్స్ట్ డేటా అనలిస్ట్. డేటా ఇంజనీర్ ఇచ్చిన డేటాని యూజ్ చేసుకొని చార్ట్స్ ఇంకా రిపోర్ట్స్ ఇట్లాంటి క్రియేట్ చేసి బిజినెస్ డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ చేయడం డేటా అనలిస్ట్ల పని. కొన్నిసార్లు డేటా అనలిస్ట్లే డేటా ఇంజనీర్ల పని కూడా చేస్తుండొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ అండ్ వాళ్ళ ఇండివిజువల్ స్కిల్స్. దీనికి కావాల్సింది మెయిన్లీ సీక్వెల్, పవర్ బిఐ, టాబ్లూ, ఎక్సెల్ ఇట్లాంటి టూల్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ ఎంఎల్ ఆప్స్ ఇంజనీర్. ఎంఎల్ ఆప్స్ ఇంజనీర్ పని ఏంటంటే ఏవైతే మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఉన్నాయో వాటిని అప్లికేషన్లలో పెట్టి యూజర్స్ దాకా తీసుకుపోయే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన ప్రాసెస్లని ఇంకా ఆటోమేషన్లని డెవలప్ చేస్తారు. దీనికి కూడా కావాల్సింది సేమ్ డెవాప్స్ రిలేటెడ్ స్కిల్స్ లైక్ డాకర్, క్లౌడ్, ఎంఎల్ ఫ్లో ఇట్లాంటివి. నెక్స్ట్ బిఐ ఇంజనీర్. ఇప్పటిదాకా మనం చూసిన డేటా అనలిస్ట్ ఏంటి అంటే ఆల్రెడీ రెడీ చేసిన డేటాని వాడుకొని అనాలిసిస్ చేస్తాడు అండ్ దానికి తగ్గట్టు రిపోర్ట్స్ ఇంకా ఇన్సైట్స్ ని డెవలప్ చేస్తాడు. ఇక్కడ బిఐ ఇంజనీర్ ఏంటి అంటే బిజినెస్ లో అందరికి డేటా ఈజీగా రీచ్ అవ్వడానికి డాష్ బోర్డులు, ఈటీఎల్ పైప్ లైన్లు ఇంకా రిపోర్టింగ్ టూల్స్ ని సెటప్ చేస్తాడు. దీంట్లో కావాల్సింది పవర్ బిఐ, లుక్కర్, ఈటీఎల్ ఇట్లాంటివి. నెక్స్ట్ ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్. ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్ అంటే లేటెస్ట్ ఏఐ మోడల్స్ లైక్ ఎల్ఎల్ఎం, డీప్ లెర్నింగ్ ఇట్లాంటి రీసెర్చ్ చేస్తారు. ఆల్సో పేపర్లు రాస్తారు, ఇంకా కొత్త మోడల్స్ ని బిల్డ్ చేస్తారు. బేసిక్ గా చాట్ జీపీటీ, జెమినాయ్ ఇట్లాంటి ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లాంటివన్నీ మోస్ట్లీ వీళ్ళే డెవలప్ చేస్తారు. పైటార్చ్ రీసెర్చ్, రైటింగ్, కోడింగ్ ఇట్లాంటి అవసరం పడుతుంది. నెక్స్ట్ డేటా గవర్నెన్స్ స్పెషలిస్ట్. కంపెనీలో డేటాని సేఫ్ గా రూల్స్ కి తగ్గట్టుగా మేనేజ్ చేయడం డేటా గవర్నెన్స్ స్పెషలిస్ట్ కి మెయిన్ పని. ఇక్కడ జీడీపీఆర్ అని ఒకటి ఉంటుంది. జీడీపీఆర్ అంటే జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్. ఇది యూరోప్ లో ఇంప్లిమెంట్ చేసిన ఒక స్ట్రిక్ట్ డేటా ప్రైవసీ లా. ఈ లా ది మెయిన్ పర్పస్ ఏంటి అంటే కంపెనీలు యూజర్స్ ఆర్ పబ్లిక్ డేటాని ఎట్లా కలెక్ట్ చేయాలి, ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా స్టోర్ చేసి ఎట్లా షేర్ చేయాలి, ఇవన్నీ జీడీపీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి. ఇంక ఇది కాకుండా ప్రైవసీ పాలసీలు, డేటా ప్రాసెస్లు ఇవన్నీ ఫాలో అయ్యేటట్టు చూస్తారు. ఇక్కడ ప్రైవసీ రూల్స్ ఇంకా టూల్స్ బాగా తెలుసుకున్నారు. నెక్స్ట్ బిగ్ డేటా ఇంజనీర్. బిగ్ డేటా ఇంజనీర్లు చాలా హెవీ డేటాని హడూప్ ఇంకా స్పార్క్ లాంటి టూల్స్ తోని ప్రాసెస్ చేస్తారు. లార్జ్ స్కేల్ డేటాని మేనేజ్ చేయడం, ఫాస్ట్ గా అనలిటిక్స్ చేయడం వీళ్ళ డే టు డే పని. ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్, క్లస్టర్ మేనేజ్మెంట్ లాంటి టూల్స్ తెలిసి ఉండాలి. నెక్స్ట్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. డిబిఏ వాళ్ళు ఏంటంటే డేటాబేస్ స్మూత్ గా రన్ అవ్వాలని చూస్తారు. బ్యాకప్, రీస్టోర్, పర్ఫార్మెన్స్, పర్మిషన్స్ ఇట్లాంటివన్నీ సెట్ చేయడం వీళ్ళ మెయిన్ పని. సింపుల్, డేటాబేస్ లో ప్రాబ్లం రాకుండా, యాప్ స్లో అవ్వకుండా చూసుకోవడం వీళ్ళ పని. ఇక్కడ సీక్వెల్ ట్యూనింగ్, బ్యాకప్ టూల్స్ ఇవి స్ట్రాంగ్ గా తెలిసి ఉండాలి. నెక్స్ట్ థర్డ్ డొమైన్ సెక్యూరిటీ అండ్ స్పెషలిస్ట్. సెక్యూరిటీ అండ్ స్పెషలిస్ట్ అంటే కంపెనీకి డేటా, సిస్టమ్స్ ఇంకా నెట్వర్క్ సెక్యూర్ ఉంచడం, హ్యాకింగ్, మిస్యూజ్ ఆర్ ఇల్లీగల్ యాక్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేయడం. అండ్ దీంట్లో రోల్స్ చూస్తే ఫస్ట్ ది సెక్యూరిటీ ఇంజనీర్. సెక్యూరిటీ ఇంజనీర్ అంటే ఇక్కడ మెయిన్ సిస్టమ్ ఫైర్ వాల్స్ ని క్రాక్ చేసి, హ్యాక్ చేసి హ్యాకర్స్, వైరసెస్ అండ్ ఫిషింగ్ లాంటి థ్రెట్స్ నుంచి సిస్టమ్ ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. ఇక్కడ SIEM, నెట్వర్క్, ఇన్సిడెంట్ రెస్పాన్స్ ఇట్లాంటి బాగా తెలిసి ఉండాలి. నెక్స్ట్ డెవ్ సెక్ ఆప్స్ ఇంజనీర్. డెవాప్స్ ప్రాసెస్ లో సెక్యూరిటీని మిక్సీ కొట్టేటోళ్ళనే డెవ్ సెక్ ఆప్స్ ఇంజనీర్ అంటారు. పైప్ లైన్లు ఇంకా డిప్లాయ్మెంట్లు అన్ని సెక్యూర్ ఉంచడం వీళ్ళ పని. వీళ్ళకి ఆటోమేషన్ టూల్స్ ఇంకా సెక్యూరిటీ టూల్స్ తెలిసి ఉండాలి. నెక్స్ట్ ప్రైవసీ ఆర్ కాంప్లైన్స్ అనలిస్ట్. వీళ్ళంతా బేసిక్ గా లీగల్ స్టఫ్ చూసుకుంటారు. కంపెనీలు అన్ని ప్రైవసీ కంప్లైన్స్ డాక్యుమెంట్లని కరెక్ట్ గా మెయింటైన్ చేయడం అండ్ ఈ కంప్లైన్స్ రిస్క్ ని మేనేజ్ చేయడం వీళ్ళ మెయిన్ పని. కంపెనీల డేటాని మిస్యూజ్ చేయకుండా రూల్స్ ని ఫాలో అయ్యేటట్టు చూస్తారు. దీంట్లో కావాల్సిన స్కిల్స్ జీడీపీఆర్, ఆడిట్స్, రిస్క్ డాక్యుమెంట్స్ ఇట్లాంటివి. నెక్స్ట్ పెనిట్రేషన్ టెస్టర్ ఆర్ ఎథికల్ హ్యాకర్. వీళ్ళు యాక్చువల్లీ కంపెనీ ఫైర్ వాల్స్ ని క్రాక్ చేసి హ్యాక్ చేస్తారు. ఎథికల్ హ్యాకర్స్ అంటే మంచి హ్యాకర్స్ అన్నట్టు. ఆఖరికి హ్యాకర్లకు కూడా ఎథిక్స్ ఉంటున్నాయి, కొంతమంది మనుషులకే ఉంటలేవు. వీళ్ళు కంపెనీస్ కి సెక్యూరిటీ పరంగా ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా వెతికి వాటిని హ్యాక్ చేసి ఫిక్స్ చేస్తారు అండ్ మెయిన్లీ బయట నుంచి వేరే హ్యాకర్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తారు. దీంట్లో స్కిల్స్ వచ్చేసి కాలీ లినక్స్, OSCP ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఇంజనీర్ ఆర్ షార్ట్ కట్ లా IAM ఇంజనీర్. కంపెనీలో ఎవరికి ఎంత యాక్సెస్ ఉండాలి అండ్ ఏం డేటాకి యాక్సెస్ ఉండాలో చూసేటోళ్ళే IAM ఇంజనీర్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఐడి, లాగిన్ పర్మిషన్స్ ఇంకా రోల్స్ లాంటి యాక్సెస్ కంట్రోల్స్ ని సెటప్ చేసి మేనేజ్ చేయడమే వీళ్ళ పని. ఈ స్కిల్స్ ఏంటి అంటే OAuth, LDAP, యాక్సెస్ మేనేజ్మెంట్ ఇట్లాంటివి కావాలి. నెక్స్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్. సైబర్ అటాక్ లో ఇంకా థ్రెట్స్ ని మానిటర్ చేసి అనలైజ్ చేయడం, ఏమైనా డేంజర్ వస్తే ఎర్లీగా అలర్ట్ చేయడం వీళ్ళ పని. వీళ్ళ కంపెనీకి ముందే ఇట్లా సెక్యూరిటీ అటాక్స్ వస్తుండొచ్చు అనే అలర్ట్స్ ఇస్తారు. దీంట్లో SIEM, థ్రెట్ హంటింగ్ లాంటి స్కిల్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్. క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్లు క్లౌడ్ లో మన డేటాని సేఫ్ గా, సెక్యూర్ గా లాక్ చేసి హ్యాపీగా సెక్యూర్ గా ఉంచుతారు. ఇప్పుడు ఆన్లైన్ లో మన డేటా సేఫ్ ఉండాలి అంటే AWS, Azure ఆర్ GCP లాంటి క్లౌడ్ ప్లాట్ఫామ్స్ లా సెక్యూరిటీ టూల్స్ ని యూజ్ చేసి పర్మిషన్లు, మానిటరింగ్ మొత్తం మేనేజ్ చేస్తారు. దీంట్లో మెయిన్ గా క్లౌడ్, IAM, మానిటరింగ్ లాంటి టూల్స్ తెలిసి ఉండాలి. నెక్స్ట్ SOC అనలిస్ట్. సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఆర్ SOC అంటే సైబర్ అటాక్స్, హ్యాకింగ్ ఆర్ వేరే సెక్యూరిటీ ఇష్యూస్ ని రియల్ టైమ్ లో మానిటర్ చేయడానికి ఉన్న సెక్యూరిటీ టీమ్. నెట్వర్క్ లో గానీ, సర్వర్ లో గానీ, అప్లికేషన్ లో గానీ యాడనన్నా సస్పిషియస్ యాక్టివిటీ ఉందా, సైబర్ అటాక్స్ ఆర్ ఇన్సిడెంట్స్ ఏమైనా వచ్చినాయని చెక్ చేస్తారు. 24/7 అలర్ట్ గుండి మానిటర్ చేయడం, ఇన్సిడెంట్స్ అండ్ లాగ్స్ ని అనలైజ్ చేయడం ఈ SOC అనలిస్ట్ ల పని. ఇక్కడ మెయిన్ స్కిల్స్ అగైన్ SIEM అండ్ మానిటరింగ్. నెక్స్ట్ డొమైన్ డిజైన్ అండ్ UX. ఫైనల్లీ మన స్టఫ్ వచ్చిందిరా. డిజైన్ అండ్ UX అంటే యాప్స్, వెబ్సైట్స్ ఇంకా ప్రొడక్ట్స్ లా లుక్, ఫీలింగ్ ఇంకా యూజర్ ఎక్స్పీరియన్స్ అన్ని స్మూత్ గా, అట్రాక్టివ్ గా ఇంకా యూజర్ ఫ్రెండ్లీగా తయారు చేయడం. ఇక్కడ రోల్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ UX డిజైనర్. UX డిజైనర్ అంటే మనమే
యూఎక్స్ డిజైనర్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ ఓపెన్ చేసి వాడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి యూజర్ జర్నీ మొత్తంలో యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది స్మూత్ ఉంచేటట్టు చూస్తాడు. వెబ్సైట్ ఆర్ మన యాప్ లో పెయిన్ పాయింట్స్ వెతికి వాటిని ఫిక్స్ చేసి యూజర్స్ కి బెస్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఇవ్వాలి అని చూస్తూ ఉంటారు. దీంట్లో రీసెర్చ్ ఉంటుంది, యూజర్స్ తోని కాల్స్ మాట్లాడడం ఉంటుంది, ఆల్సో ప్రోటోటైపింగ్ డిజైన్లు చేసి 10 మందికి చూపిస్తారు, డిజైన్ టెస్టింగ్ చేస్తారు, ఇంకా ఇట్లా మస్తు కథ ఉంటుంది. ఒక రకంగా చూస్తే యూఎక్స్ డిజైన్ అనేది మెయిన్ అంబ్రెల్లా. దాని కింద నెక్స్ట్ మనం చూడబోయే రోల్స్ యూఐ డిజైనర్ అని, ఇంటరాక్షన్ డిజైనర్ అని, మోషన్ డిజైనర్ అని ఇట్లా మస్తున్నాయి. ఇక్కడ ఫిగ్మా, స్కెచ్, అడాబ్ XD, ఫోటోషాప్ ఇట్లాంటి టూల్స్ వాడతారు. మేము యాపిల్ లో స్కెచ్ వాడతాం. యూఎక్స్ డిజైన్ గురించి ఆల్రెడీ ఒక 7 పార్ట్ సిరీస్ లాగా మంచి క్లియర్ రోడ్ మ్యాప్ ఆల్రెడీ అప్లోడ్ చేసిన, అది ఐబటన్ ఇంకా కింద డిస్క్రిప్షన్ లో పెట్టిన, అవసరం పడితే చూడండి. నెక్స్ట్ యూఐ డిజైనర్. యూఐ డిజైనర్ అంటే మన యాప్, వెబ్సైట్ ఆర్ మన ప్రోడక్ట్ లా కలర్స్, లేఅవుట్స్, వైర్ ఫ్రేమ్స్ కి కావాల్సిన లుక్ ని క్రియేట్ చేస్తారు. ఇక్కడ కూడా మెయిన్ గా మన వాళ్ళు ఫిగ్మా, అడాబ్ XD, ఫోటోషాప్ లాంటి టూల్స్ ని యూజ్ చేసి డిజైన్ చేస్తారు. నెక్స్ట్ ఇంటరాక్షన్ డిజైనర్. వీళ్ళు మన ప్రొడక్ట్ లో ఇంటరాక్షన్స్ ఎట్లా ఉండాలి, ఎంత స్మూత్ గా ఉండాలి అని డిజైన్ చేస్తారు. ఇప్పుడు ఒక బటన్ క్లిక్ చేస్తే యాక్షన్ ఎట్లా ఉండాలి, ఇప్పుడు ఒక స్క్రీన్ కి ఇంకొక స్క్రీన్ కి మధ్యలో యానిమేషన్ ఎట్లా ఉండాలి, ట్రాన్సిషన్ ఎట్లా ఉండాలి అని చూస్తారు. ఫిగ్మా ఇంకా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లాంటి యానిమేషన్ టూల్స్ ఇంకా ప్రోటోటైపింగ్ లాంటి టూల్స్ ని వాడుకొని యాప్ ని ఇంటరాక్టివ్ గా ఇంకా యూజర్ ఫ్రెండ్లీగా ఉంచడం వీళ్ళ మెయిన్ పని. నెక్స్ట్ ప్రొడక్ట్ డిజైనర్. ప్రొడక్ట్ డిజైనర్ అంటే బేసిక్ గా ప్రొడక్ట్ మొత్తానికి యూఐ యూఎక్స్ డిజైనర్ అన్నట్టు. కంప్లీట్ ప్రొడక్ట్ డిజైన్ ఇంకా యూజర్ జర్నీని బిల్డ్ చేయడం వీళ్ళ మెయిన్ పని. అంటే రీసెర్చ్ నుంచి వైర్ ఫ్రేమ్స్ వరకు, డిజైన్ నుండి ఫైనల్ ప్రొడక్ట్ రిలీజ్ అయ్యేంత వరకు వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ గ్రాఫిక్ డిజైనర్. గ్రాఫిక్ డిజైనర్ అంటే విజువల్స్ ఇంకా గ్రాఫ్స్ ని మంచిగా క్రియేటివ్ వేలో ప్రెజెంట్ చేసేవాళ్ళు. ఇక్కడ సోషల్ మీడియా కోసం విజువల్స్, బ్రాండింగ్ ఇంకా మంచి ఐ క్యాండీ డిజైన్స్ తయారు చేస్తారు. ఇల్లుస్ట్రేటర్, ఫోటోషాప్, ఫిగ్మా లాంటి టూల్స్ వాడతారు. నెక్స్ట్ మోషన్ డిజైనర్. మోషన్ డిజైనింగ్ అంటే యాప్ లా, వెబ్సైట్ లా లేకపోతే వీడియోస్ లా, లోగోస్ లా మన గ్రాఫిక్స్ ఇంకా వేరే ఎలిమెంట్స్ ని యానిమేట్ చేయడం, అంటే బేసిక్ ఒక మూవ్మెంట్ ఇవ్వడం. మన యూఐ లో చిన్న చిన్న యానిమేషన్స్, లోడింగ్ స్పిన్నర్స్ ఆర్ బటన్ ఇంటరాక్షన్స్ లాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ మోస్ట్లీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆర్ వేరే యానిమేషన్ టూల్స్ ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ డిజైన్ సిస్టమ్స్ ఇంజనీర్. డిజైన్ సిస్టమ్స్ ఇంజనీర్ అంటే మన యాప్ ఆర్ వెబ్సైట్ కి యూఐ కిట్స్ ఆర్ రీయూజబుల్ కాంపోనెంట్స్ ని క్రియేట్ చేయడం వీళ్ళ పని. బేసిక్ గా వీళ్ళు ఒక టెంప్లెట్ కాంపోనెంట్స్ లాంటివి డిజైన్ చేసి పెడతారు. వాటినే మన ప్రోడక్ట్ మొత్తంలో బిల్డింగ్ బ్లాక్స్ లాగా వాడుకుంటారు. డెవ్ టీమ్ కి, డిజైన్ టీమ్ కి మధ్య పర్ఫెక్ట్ సింక్ ని మెయింటైన్ చేయడం, యూఐ యూఎక్స్ స్టాండర్డ్స్ ని ఫాలో అవడం వీళ్ళ మెయిన్ పని. ఏదైనా యూఐ లైబ్రరీస్ లైక్ రియాక్ట్, స్టోరీ బుక్ మీద నాలెడ్జ్ బాగుండాలి. నెక్స్ట్ యాక్సెసిబిలిటీ స్పెషలిస్ట్. యాక్సెసిబిలిటీ స్పెషలిస్ట్ లో ఏమైనా డిసేబిలిటీ ఉన్న వాళ్ళు కూడా మన టెక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, అదే వెబ్సైట్, యాప్, సాఫ్ట్వేర్లు, వీటిని ఈజీగా యూజ్ చేయడానికి డిజైన్ చేస్తారు. ఇక్కడ దీనికోసం మనకు కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఇక్కడ వెబ్ కాంటెంట్ యాక్సెసిబిలిటీ గైడ్ లైన్స్, యాక్సెసిబుల్ రిచ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్ ఇట్లాంటి కొన్ని గైడ్ లైన్స్ ఫాలో అవుతాం. ఈ యాక్సెసిబిలిటీ స్పెషలిస్టులు ఇప్పటిదాకా మనం చూసిన WCAG, ARIA, స్క్రీన్ రీడర్స్, కలర్ కాంట్రాస్ట్ టూల్స్, కీబోర్డ్ నావిగేషన్ ఇట్లాంటివన్నీ ఫాలో అయ్యకుంటే డిజైన్ చేస్తారు. విజువల్, హియరింగ్, మొబిలిటీ అండ్ కాగ్నిటివ్ డిసేబిలిటీస్ ఉన్న వాళ్ళకి అసలు ఏమి ఇబ్బంది లేకుండా ప్రోడక్ట్ వాడుకునేటట్టు డిజైన్ చేస్తారు. మన డిజైన్, డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ ఫేజ్ లో యాక్సెసిబిలిటీ స్టాండర్డ్స్ ని అప్లై చేస్తారు. నెక్స్ట్ వీడియో ఎడిటర్. ఈ మధ్య ఈ రోల్ కూడా ఐటీ కంపెనీస్ కి బాగా అవసరం పడుతుంది. ఈ రోల్ ని ఏ డొమైన్ లో పెట్టాలో నాకు అర్థం కాలేదు, అందుకే డిజైన్ డొమైన్ లో పెడుతున్నా. వీళ్ళు మోస్ట్లీ కంపెనీల కాంటెంట్ క్రియేషన్ ఆర్ మార్కెటింగ్ టీమ్ ఉంటే వాళ్ళ కోసం వీడియోస్ ని ఎడిట్ చేస్తారు. ఇటు టూల్స్ చూస్తే అడాబ్ ప్రీమియర్ ప్రో, ఫైనల్ కట్ ఇంకా మస్తున్నాయి. అండ్ విత్ దట్ 4th డొమైన్ అయిపోయింది. అండ్ ఐ థింక్ ఐ నీడ్ ఎ లిటిల్ బ్రేక్. దగ్గర ఒక గంట నుంచి కదలకుండా కూర్చొని వీడియో రికార్డ్ చేస్తున్నా. కొంచెం సేపట్లో వాకింగ్ చేసి వచ్చి మళ్ళీ మాట్లాడుకుందాం. See you all in a bit. Moments later. I'm back. Next domain is product, program and project. ఒక కంపెనీల ప్రొడక్ట్స్ కి విజన్, ప్లానింగ్, కోఆర్డినేషన్, ఎగ్జిక్యూషన్ ఇట్లా అన్ని ఒక ఫ్లో లో స్మూత్ గా రన్ అవ్వడానికి, టైమింగ్ మిస్ కాకుండా చూడడానికి ఈ ప్రొడక్ట్, ప్రోగ్రామ్ అండ్ ప్రాజెక్ట్ కి రిలేటెడ్ రోల్స్ వాళ్ళు ఉంటారు. దీంట్లో ఫస్ట్ ది ప్రొడక్ట్ మేనేజర్. ప్రొడక్ట్ మేనేజర్ అంటే ఒక ప్రొడక్ట్ కి డైరెక్షన్ ఇవ్వడం, ఆల్సో యూజర్స్ కి కావాల్సిన ఫీచర్స్ ని ప్లాన్ చేయడం వీళ్ళ మెయిన్ పని. వీళ్ళు మార్కెట్ రీసెర్చ్ చేసి, అనాలిసిస్ చేసి ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తారు. మన ప్రొడక్ట్ ఎట్లుండాలి, నెక్స్ట్ ఏం ఫీచర్స్ ని యాడ్ చేయాలి అనేవి డిసైడ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కాకుండా వీళ్ళ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే డెవలపర్స్ ని, డిజైనర్స్ ని ఇంకా బిజినెస్ టీమ్స్ ని ఒక సింక్ లో పెట్టి ప్రొడక్ట్ ఇంకా ప్రొడక్ట్ ఫీచర్స్ ని టైం కి, మార్కెట్ కి లాంచ్ అయ్యేటట్టు చూస్తారు. నెక్స్ట్ ప్రొడక్ట్ ఓనర్. ప్రొడక్ట్ ఓనర్ అంటే ప్రొడక్ట్ కోనర్లు అంతే. ఒక ప్రొడక్ట్ కి బ్యాక్లాగ్ ని మెయింటైన్ చేసి, ఫీచర్స్ కి ప్రియారిటీ ఇచ్చి, టీమ్స్ తోని టాస్క్ ని ప్లాన్ చేసే వాళ్ళే ప్రొడక్ట్ ఓనర్. వీళ్ళు డెవలపర్లకి ఇంకా డిజైనర్లకి ఎగ్జాక్ట్లీ దేనిపైన పని చేయాలి అని చెప్పి ఒక డైరెక్షన్ ఇస్తారు. వీళ్ళు యూజర్ స్టోరీలని, రిక్వైర్మెంట్లని క్లియర్ గా సెట్ చేస్తారు. స్క్రమ్ మీటింగ్ లలో యాక్టివ్ గా ఉంటారు. ఫీచర్స్ ని ఫాస్ట్ గా ఇంకా ఎఫిషియెంట్ గా రిలీజ్ చేయడానికి టీమ్స్ తో కోఆర్డినేట్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ మేనేజర్. ప్రోగ్రామ్ మేనేజర్స్ అంటే ఒక కంపెనీలో మల్టీ ప్రాజెక్ట్స్ ని ప్యారలల్ గా సింక్ లా మేనేజ్ చేసేటోళ్ళు. టీమ్స్ ని ఇంకా స్టేక్ హోల్డర్స్ ని అందరినీ కోఆర్డినేట్ చేసి, రిస్క్ ని మేనేజ్ చేసి, స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తారు. వీళ్ళ వల్లనే కంపెనీల ప్రోగ్రామ్లని స్మూత్ గా రన్ అవుతాయి. ఇంకా ఒక ప్రాజెక్ట్ లో ప్రాబ్లమ్స్ వస్తే వేరే ప్రాజెక్ట్ లకు ఇంపాక్ట్ కాకుండా చూస్తారు. ఇప్పటిదాకా మనం పైన మాట్లాడుకున్న రోల్స్ అందరికి టెక్నికల్ స్కిల్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఇంకా పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్ పక్కా ఉండాలి. నెక్స్ట్
TPM, టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్. TPM వాళ్ళు టెక్ టీమ్స్ కి ఇంకా బిజినెస్ టీమ్స్ కి ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తారు. ఇంజనీరింగ్ టీమ్స్ ని అలైన్ చేయడం, ప్రాజెక్ట్స్ ని ఆన్ టైం డెలివర్ చేయడం, డిపెండెన్సీస్ ని ట్రాక్ చేయడం వీళ్ళ మెయిన్ పని. వీళ్ళకి కూడా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, కోడింగ్ బేసిక్స్ తెలవాలి, ఆల్సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా బాగుండాలి. ఈ TPM అనేది ఒక సూపర్ వాల్యుబుల్ రోల్ మా. ఎట్లా అంటే మల్టీ టీమ్ కోఆర్డినేషన్ చేయడం, షెడ్యూల్స్ అన్ని మెయింటైన్ చేయడం, దాంట్లో టెక్ ఇంకా నాన్ టెక్ రోల్స్ ని బ్యాలెన్స్ చేయడం, వీళ్ళకి ఇట్లాంటి పెద్ద పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ స్క్రమ్ మాస్టర్. ఒక సింగిల్ ప్రాజెక్ట్ ని ఎండ్ టు ఎండ్ ప్లాన్ చేసి డైలీ టాస్క్ లను మేనేజ్ చేసి డెడ్ లైన్లు, బడ్జెట్లు ఇంకా గోల్స్ ఇట్లా అన్ని సెట్ అయ్యేటట్టు చేసేటోళ్ళే ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ స్క్రమ్ మాస్టర్. టీమ్ ని గైడ్ చేయడం, వర్క్ టాస్క్ లు డిస్ట్రిబ్యూట్ చేయడం, మన ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ని ట్రాక్ చేయడం, మన ప్రాజెక్ట్ లో మన ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేయడం, ఇవన్నీ వీళ్ళే చూసుకుంటారు. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆపరేషన్స్ మేనేజర్. ప్రొడక్ట్ ఆపరేషన్స్ మేనేజర్ అంటే ప్రొడక్ట్ టీమ్ లా నీ వర్క్ ఫ్లోలు, ప్రాసెస్లు, టూల్స్ అన్ని స్మూత్ గా కావాలంటే వీళ్ళు కావాలి. టీమ్స్ మధ్యలో కోఆర్డినేషన్ మెయింటైన్ చేయడం, రిపోర్ట్స్ ని ప్రిపేర్ చేయడం, ప్రొడక్ట్స్ ని ఇంకా ఫీచర్స్ ని రిలీజ్ చేయడం, ఇవన్నీ చూసుకుంటారు. ఇంజనీరింగ్, సేల్స్, మార్కెటింగ్ వీళ్ళందరినీ సింక్ లో పెట్టి ప్రొడక్ట్ డెవలప్మెంట్ అండ్ డెలివరీ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటారు. వీళ్ళకి అనలిటిక్స్, మేనేజ్మెంట్ ఇంకా కోఆర్డినేషన్ స్కిల్స్ పక్కా కావాలి. నెక్స్ట్ అజైల్ కోచ్. అజైల్ కోచ్ అంటే టీమ్ లో అజైల్ కల్చర్ ని సెట్ చేయడం, ఫాస్ట్ అండ్ ఫ్లెక్సిబుల్ గా పనిచేయడం ఎట్లనో చూసి ట్రైన్ చేయడం వీళ్ళ పని. టీమ్స్ కి కోచింగ్, మెంటర్షిప్, ఫీడ్బ్యాక్ ఇట్లాంటివి ఇచ్చి మన ప్రాసెసెస్ ని కంటిన్యూస్ గా ఇంప్రూవ్ చేస్తారు. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, బ్లాకర్స్ రిమూవ్ చేయడం, టీమ్ సక్సెస్ కి మైండ్ సెట్ అండ్ సిస్టమ్ సెట్ చేయడం వీళ్ళ మెయిన్ పని. నెక్స్ట్ డొమైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, IT ఆప్స్ అండ్ క్లౌడ్. కంపెనీల IT సిస్టమ్లు, హార్డ్వేర్లు, నెట్వర్క్లు, సర్వర్లు, స్టోరేజ్లు, క్లౌడ్ ప్లాట్ఫామ్లు ఇట్లన్నిటిని సెటప్ చేయడం, మెయింటైన్ చేయడం, మానిటర్ చేయడం. ఆల్సో ఆటోమేషన్ లకి రిలేటెడ్ రోల్స్ అన్ని ఇక్కడ కవర్ అవుతాయి. దీంట్లో ఫస్ట్ క్లౌడ్ ఇంజనీర్. క్లౌడ్ ఇంజనీర్లు కంపెనీల డేటాలని, యాప్లని, సిస్టమ్లని క్లౌడ్ లో డిజైన్ చేసి డిప్లాయ్ చేసి మెయింటైన్ చేస్తారు. మన క్లౌడ్ లో యాప్లు, సిస్టమ్లు రన్ అవ్వడానికి స్టోరేజ్లు, నెట్వర్క్లు, సర్వర్లను సెట్ చేసి మెయింటైన్ చేస్తారు. పర్ఫార్మెన్స్ ని బూస్ట్ చేయడం, కాస్ట్ సేవ్ చేసి సొల్యూషన్స్ ఇంప్లిమెంట్ చేయడం ఇలా మెయిన్ పని. దీంట్లో AWS, Azure, GCP లాంటి క్లౌడ్ టూల్స్ పక్కా కావాలి. నెక్స్ట్ నెట్వర్క్ ఇంజనీర్. నెట్వర్క్ ఇంజనీర్ అంటే కంపెనీ ఆఫీస్ లా ల్యాన్లు, వ్యాన్లు, వైఫై రూటర్లు ఇట్లన్నీ నెట్వర్క్ సిస్టమ్లను డిజైన్ చేసి సెటప్ చేస్తారు. డేటా, ఇంటర్నెట్, ఈమెయిల్ కంపెనీలో స్మూత్ గా రన్ అవ్వాలంటే నెట్వర్క్ అనేది సెక్యూర్ గా ఉండాలి. సో అదంతా వీళ్ళే చూసుకుంటారు. నెట్వర్క్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, కనెక్టివిటీ ఇష్యూస్ వచ్చినా ఇమీడియట్ గా ఫిక్స్ చేస్తారు. నెట్వర్క్ కాన్ఫిగ్, సిస్కో, రౌటర్ల నాలెడ్జ్ లాంటివి బాగా తెలిసి ఉండాలి. నెక్స్ట్ IT సపోర్ట్ ఆర్ హెల్ప్ డెస్క్. కంపెనీల ఎంప్లాయీస్ కి సిస్టమ్ పరంగా గానీ, సాఫ్ట్వేర్ పరంగా గానీ, ఇంటర్నెట్ పరంగా గానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళే IT సపోర్ట్. టికెట్లను క్రియేట్ చేసి, ఇష్యూస్ ని ట్రబుల్ షూట్ చేసి, కంప్యూటర్లు, ప్రింటర్లు, ఈమెయిల్ లాంటివన్నీ కరెక్ట్ గా రన్ అవుతున్నాయా లేదా చెక్ చేస్తూ ఉంటారు. ఎంప్లాయీస్ ఒకవేళ పాస్వర్డ్స్ మర్చిపోయినా, సిస్టమ్లు స్లో అయినా, వైఫై పని చేయకపోయినా ఫస్ట్ కాల్ IT సపోర్ట్ కి వస్తుంది. పేషెన్స్, టెక్నికల్ నాలెడ్జ్ అండ్ చిన్న ప్రాబ్లమ్స్ ఫాస్ట్ గా సాల్వ్ చేయడం లాంటి స్కిల్స్ ఉండాలి. నెక్స్ట్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్. సిస్టమ్ అడ్మిన్స్ బేసిక్ గా కంపెనీల సర్వర్లని, కంప్యూటర్లని, ఆల్సో నెట్వర్క్ సిస్టమ్స్ ని ఇవన్నిటిని సెటప్ చేసి, మెయింటైన్ చేసి, మానిటర్ చేస్తారు. సర్వర్లు క్రాష్ అయినప్పుడు బ్యాకప్ కావాలన్నా, కొత్త యూజర్ కి యాక్సెస్ ఇవ్వాలన్నా, మన సాఫ్ట్వేర్ అప్డేట్లు చేయాలన్నా వీళ్ళే చూసుకుంటారు. వీళ్ళకి లైనక్స్, యాక్టివ్ డైరెక్టరీ, స్క్రిప్టింగ్ లాంటి టూల్స్ ఇంకా స్కిల్స్ బాగా తెలిసి ఉండాలి. నెక్స్ట్ స్టోరేజ్ ఇంజనీర్. స్టోరేజ్ ఇంజనీర్లు కంపెనీ మొత్తంలో డేటా, బ్యాకప్ అండ్ సర్వర్ స్టోరేజ్లు ఇట్లాంటివన్నిటిని సేఫ్ ఉంచుతారు. వీళ్ళు బ్యాకప్స్ ప్లాన్ చేయడం, స్టోరేజ్ సిస్టమ్స్ డిజైన్ ఇంకా మైగ్రేట్ చేయడం, డిజాస్టర్ రికవరీ ప్లాన్స్ పెట్టడం ఇట్లాంటివన్నీ చూస్తారు. ఆల్సో కంపెనీకి డేటా లాస్ అవ్వకుండా చూసుకుంటారు. బ్యాకప్ టూల్స్, స్టోరేజ్ హార్డ్వేర్ ఇంకా సాఫ్ట్వేర్ టూల్స్ లాంటివి బాగా తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్. ఇన్ఫ్రా ఆర్కిటెక్ట్ వాళ్ళు మొత్తం కంపెనీకి IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డిజైన్ చేయాలి, సర్వర్లు, నెట్వర్క్, క్లౌడ్, సెక్యూరిటీ ఇవన్నిటిని ఎఫిషియెంట్ గా ఇంకా స్కేలబుల్ గా ఎట్లుంచాలి అని చూస్తారు. వీళ్ళు హైబ్రిడ్ క్లౌడ్ సెటప్, నెట్వర్క్ లేఅవుట్లు, ఆర్కిటెక్చర్ డిజైన్లు ఇట్లాంటివన్నీ చేస్తారు. క్లౌడ్, IT ఇన్ఫ్రా, TOGAF లాంటి మెయిన్ స్కిల్స్ తెలిసి ఉండాలి. నెక్స్ట్ డొమైన్ AI అండ్ ఎమర్జింగ్ టెక్. దీంట్లో లేటెస్ట్ ఫ్యూచర్ ఫోకస్ టెక్నాలజీస్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉండే ఆ ఇన్నోవేటివ్ రోల్స్ అన్ని ఉంటాయి. ఫస్ట్ అండ్ వెరీ బేసిక్ ప్రాంప్ట్ ఇంజనీర్. ప్రాంప్ట్ ఇంజనీర్ ఏంటంటే ఈ AI టూల్స్ ఏవైతే ఉన్నాయో, ChatGPT, DALL-E ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని కరెక్ట్ గా ప్రాంప్ట్స్ తో వాడుకుంటారు. అవుట్పుట్ మనకు కావాల్సినట్టు రిక్వైర్మెంట్ కి తగ్గట్టు వచ్చేటట్టు AI కి కరెక్ట్ గా దానికి అర్థమయ్యే భాషలో చెప్తారు. కొత్త కొత్త AI మోడల్స్ లైక్ LLM గానీ, NLP గానీ ఎట్లా పనిచేస్తాయో తెలుసుకుంటారు. అండ్ వాటిని యూజ్ చేసుకుని బెస్ట్ అవుట్పుట్స్ ఎట్లా తీసుకురావాలో చూస్తారు. వీళ్ళు ప్రాంప్టింగ్ ని ఆల్మోస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా డిజైన్ చేస్తారు. లాజిక్ అండ్ ఎగ్జాంపుల్స్ ని యూజ్ చేసుకుని అవుట్పుట్ ని ఇంప్రూవ్ చేస్తారు. నెక్స్ట్ AI/ML ఇంజనీర్. AI/ML ఇంజనీర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ని బిల్డ్ చేసి, ట్రైన్ చేసి, డిప్లాయ్ చేస్తారు. ఇంకా వీళ్ళు డేటా అనాలిసిస్ చేసి, అల్గరిథమ్స్ రాసి మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ని ఇంప్రూవ్ చేస్తారు. మనం డైలీ ఏవైతే చూస్తున్నామో AI ఆటోమేషన్లు, ఇమేజ్ రికగ్నిషన్లు, ప్రెడిక్షన్లు అండ్ చాట్ బాట్లు ఇవన్నీ డెవలప్ చేస్తారు. పైథాన్, PyTorch, TensorFlow, NLP, కంప్యూటర్ విజన్ లాంటి స్కిల్స్ పక్కా తెలిసి ఉండాలి. ఇప్పుడున్న మార్కెట్ లో వీళ్ళ డిమాండ్ మస్త్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ జనరేటివ్ AI ఇంజనీర్. వీళ్ళు టెక్స్ట్లు, ఇమేజ్లు, ఆడియోలు, వీడియోలు ఇట్లాంటి డిజిటల్ కాంటెంట్ ని కరెక్ట్ గా కావాల్సినట్టు AI తో జనరేట్ చేస్తారు. వీళ్ళు ChatGPT, DALL-E లాంటి టూల్స్ ని యూజ్ చేసుకుంటా LLMs, RAGs, OpenAI APIs ఇట్లాంటి టెక్ ని వాడుకుంటారు. నెక్స్ట్
క్వాంటమ్ కంప్యూటింగ్ స్పెషలిస్ట్. వీళ్ళు క్వాంటమ్ కంప్యూటర్ల మీద పనిచేయడం, ఆల్గరిథంలు డిజైన్ చేయడం, ఫ్యూచర్ అప్లికేషన్ల కోసం రీసెర్చ్ చేయడం ఇట్లాంటివి చేస్తారు. రెగ్యులర్ కంప్యూటర్ల కన్నా హై లెవెల్ మ్యాథ్ ఇంకా ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ని యూజ్ చేసుకొని సూపర్ ఫాస్ట్ కంప్యూటింగ్ చేసే మెషిన్స్ ని క్రియేట్ చేస్తారు. ఇట్లా కిస్కిట్, క్వాంటమ్ సర్క్యూట్స్ అండ్ క్వాంటమ్ ఫిజిక్స్ లాంటి పెద్ద హై లెవెల్ ఏలియన్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. ఇంకేంది అంటే క్రిప్టోగ్రఫీ, డ్రగ్ డిస్కవరీ, సిమ్యులేషన్స్ అండ్ ఎనర్జీ లాంటి ఫీల్డ్స్ లా క్వాంటమ్ టెక్నాలజీని యూజ్ చేసి కొత్త కొత్త సొల్యూషన్స్ తయారు చేస్తారు. నెక్స్ట్ రోబోటిక్స్ ఇంజనీర్. రోబోటిక్స్ ఇంజనీర్లు సింపుల్ గా చెప్పాలంటే మన చిట్టి లాంటి వాళ్ళని తయారు చేస్తారు. అంటే వీళ్ళు రోబోట్లకి బ్రెయిన్ ని కోడ్ చేసి వాటికి మూవ్మెంట్లని, సెన్స్లని, డిసిషన్ మేకింగ్ స్కిల్స్ ని పెంచుతారు. ఇది రిలేటివ్లీ చాలా కొత్త ఫీల్డ్, కానీ ఫ్యూచర్ వల్ల దీని డిమాండ్ అయితే బాగానే ఉండబోతుంది. ఒక రోబోట్ ఎట్లుండాలి, ఎట్లా నడవాలి, డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఎట్లా రియాక్ట్ కావాలి అని సాఫ్ట్వేర్ ఇంకా హార్డ్వేర్ల మీద పనిచేస్తారు. C++, పైథాన్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లని, ROS రోబోట్ ఆపరేటింగ్ సిస్టమ్ ని, కంప్యూటర్ విజన్ లాంటి టెక్ ని యూజ్ చేస్తారు. ఇండస్ట్రియల్ ఆటోమేషన్ నుంచి హోమ్ రోబోట్స్ ఇంకా ఆటోమేటిక్ కార్స్ వరకు మస్త్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎడ్జ్ కంప్యూటింగ్ ఇంజనీర్. ఎడ్జ్ డివైసెస్, మన సెన్సర్లు, కెమెరాలు, IoT డివైసెస్, వీటిని మనం ఎడ్జ్ డివైసెస్ అంటాం. ఇప్పుడు ఎడ్జ్ కంప్యూటింగ్ ఇంజనీర్ అంటే వీళ్ళు మెయిన్ గా డేటాని సెంటర్ సర్వర్స్ కి పంప్ చేయకుండా ఎడ్జ్ డివైసెస్ దగ్గరనే ప్రాసెస్ చేస్తారు. సో రియల్ టైమ్ లో డెసిషన్స్ తీసుకోవడం వీళ్ళ మెయిన్ టాస్క్. లో లేటెన్సీ అండ్ ఫాస్ట్ అప్లికేషన్స్ కి రియల్ టైమ్ రెస్పాన్స్ కోసం ఎడ్జ్ లో ప్రాసెసింగ్ సెటప్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ కెమెరాస్, ఫ్యాక్టరీ ఆటోమేషన్, ఆటోమేటిక్ కార్స్ ఇట్లాంటివి. సో ఇట్లా ఎడ్జ్ డివైసెస్ ని మెయింటైన్ చేసి సాఫ్ట్వేర్ ఇంకా హార్డ్వేర్ రెండింటిని మేనేజ్ చేస్తారు. డేటాని లోకల్ గా ప్రాసెస్ చేయడానికి అల్గరిథంలు, కనెక్టివిటీ, మెమరీ ఇవన్నీ సెట్ చేస్తారు. IoT ప్రోటోకాల్స్, ఎడ్జ్ AI అండ్ సెక్యూరిటీ లాంటి స్కిల్స్ ఉండాలి. నెక్స్ట్ డొమైన్ క్రాస్ ఫంక్షనల్ అండ్ కమ్యూనికేషన్. క్రాస్ ఫంక్షనల్ అండ్ కమ్యూనికేషన్ అంటే కంపెనీలో టెక్, బిజినెస్ టీమ్స్ మధ్య ఒక బ్రిడ్జ్ లాగా పనిచేయడం, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం, స్పెషల్ ఫోకస్ అండ్ కొన్ని ఎక్స్పర్ట్ లెవెల్ స్కిల్ ఉన్న రోల్స్ కవర్ అవుతాయి. దీంట్లో ఫస్ట్ బిజినెస్ ఆర్కిటెక్ట్. బిజినెస్ ఆర్కిటెక్ట్లు సింపుల్ గా టెక్ టీమ్ కి ఇంకా బిజినెస్ టీమ్ కి ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తారు. కస్టమర్స్ ఇంకా స్టేక్ హోల్డర్స్ నుంచి రిక్వైర్మెంట్స్ అన్ని కలెక్ట్ చేసి డాక్యుమెంట్స్ లో రాసుకొని టెక్ టీమ్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీంట్లో ప్రాసెస్, కమ్యూనికేషన్, డాక్యుమెంటేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి సొల్యూషన్స్ ని సజెస్ట్ చేస్తారు. ఆల్సో కొన్నిసార్లు డేటాని కూడా అనలైజ్ చేస్తారు. బిజినెస్ కి యాక్చువల్ ఏం కావాలి, ఇంకా అది టెక్ టీమ్ కి ఎట్లా డెలివరీ చేయాలి అనే క్లారిటీ ఇస్తారు. నెక్స్ట్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అంటే పెద్ద ప్రాజెక్ట్ లో మొత్తం సిస్టమ్ ఎండ్ టు ఎండ్ బిల్డ్ చేస్తారు. ఇంకా డిఫరెంట్ సాఫ్ట్వేర్లని, హార్డ్వేర్లని, ఇంకా నెట్వర్క్ పార్ట్లని ఇవన్నిటిని ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి అని ప్లాన్ చేస్తారు. ఇంకేం చేస్తారంటే ఒక పెద్ద సొల్యూషన్, ప్రోడక్ట్ ఆర్ ఒక ప్లాట్ఫామ్ కో ఒక స్ట్రక్చర్ ని డిజైన్ చేసి టెక్నాలజీ స్టాక్ ని సెలెక్ట్ చేసి ఇంటిగ్రేషన్ ప్లాన్ ని సెట్ చేస్తారు. నెక్స్ట్ స్టేక్ హోల్డర్ రిక్వైర్మెంట్స్ ని కలెక్ట్ చేసి టెక్ ఇంకా ఇంజనీరింగ్ టీమ్స్ కి క్లారిటీ ఇస్తారు. పెద్ద పెద్ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కి సింపుల్, స్కేలబుల్ ఇంకా సెక్యూర్ సొల్యూషన్స్ ని ప్రపోజ్ చేస్తారు. నెక్స్ట్ IT ఆడిటర్. IT ఆడిటర్లు కంపెనీల IT సిస్టమ్స్ ని, డేటాని, ప్రాసెసెస్ ని ఇవన్నిటిని కరెక్ట్ గా, సెక్యూర్ గా, కంపెనీ పాలసీస్ అన్ని గవర్నమెంట్ రూల్స్ కి మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది చూస్తారు. వీళ్ళు ఇంకా దాంతో పాటు రిస్క్, కాంప్లయన్స్ ఇంకా ఎఫిషియన్సీ టెస్ట్లు చేసి లూప్ హోల్స్ ఇంకా ప్రాబ్లమ్స్ ని డిటెక్ట్ చేస్తారు. ఆడిట్ టూల్స్, సెక్యూరిటీ గ్యాప్స్ ని ఐడెంటిఫై చేయడం, రిపోర్ట్స్ ని ప్రిపేర్ చేయడం వీళ్ళకి మస్తు వచ్చి ఉండాలి. నెక్స్ట్ టెక్నికల్ రైటర్. టెక్నికల్ రైటర్ అంటే కంపెనీల టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ని, అంటే డాక్యుమెంట్లు, యూజర్ గైడ్లు, హౌ టు మాన్యువల్స్, API రిఫరెన్సెస్ లో ఇంకా ప్రాసెస్ డాక్యుమెంట్లు వీటన్నిటిని క్లియర్ గా అందరికి ఈజీగా అర్థం చేపిస్తారు. సాఫ్ట్వేర్ ఫీచర్లని, సెటప్ స్టెప్లని, ట్రబుల్ షూటింగ్ ప్రాసెస్ లని సింపుల్ ఇంగ్లీష్ భాషలో అర్థమయ్యేటట్టు చెప్తారు. డెవలపర్లకి, టెస్టర్లకి, ఎండ్ యూజర్స్ కి, కస్టమర్స్ కి అందరికి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో రైటింగ్ ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ సూపర్ ఇంపార్టెంట్. టెక్నికల్ గా ఉండే టఫ్ కాన్సెప్ట్స్ ని సింపుల్ లాంగ్వేజ్ లా కన్వర్ట్ చేసే టాలెంట్ ఉండాలి. నెక్స్ట్ కస్టమర్ సక్సెస్ ఇంజనీర్. ఈ కస్టమర్ సక్సెస్ ఇంజనీర్లు క్లయింట్స్ కి మన కంపెనీ ప్రొడక్ట్ లో ఇంకా సర్వీసెస్ లని సెటప్ చేస్తారు. ఇంకా ఇష్యూస్ ని సాల్వ్ చేస్తారు. ఇంప్లిమెంటేషన్ లో సపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు కస్టమర్లకి ప్రొడక్ట్ ఎట్లా యూజ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా స్మూత్ గా రన్ చెప్పిస్తారు. ఇట్లా కమ్యూనికేషన్ స్కిల్స్, పేషెన్స్ ఇంకా ప్రొడక్ట్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లోకలైజేషన్ ఇంజనీర్. లోకలైజేషన్ ఇంజనీర్ అంటే సాఫ్ట్వేర్, యాప్స్ ఇంకా వెబ్సైట్స్ ని మొత్తం గ్లోబల్ మార్కెట్ కి సెట్ అయ్యే విధంగా మాడిఫై చేస్తారు. అంటే ట్రాన్స్లేషన్ టూల్స్ ని యూజ్ చేసి ప్రొడక్ట్ ని మల్టిపుల్ లాంగ్వేజెస్, కల్చర్స్ ఇంకా రీజియన్ స్పెసిఫిక్ ఫీచర్స్ తో అడ్జస్ట్మెంట్లు చేస్తారు. కోడింగ్, లాంగ్వేజ్ ఫైల్స్, టెక్స్ట్ ఇంకా గ్రాఫిక్ ఎలిమెంట్స్ అన్ని ప్లేస్లలో మ్యాచ్ అయ్యేటట్టు చూస్తారు. అంటే డిఫరెంట్ టైమ్ ఫార్మాట్స్, కరెన్సీ, రైట్ టు లెఫ్ట్ లాంగ్వేజ్లు, నెక్స్ట్ మన స్పెషల్ క్యారెక్టర్స్ ఇట్లాంటివన్నీ డిఫరెంట్ కంట్రీస్ కి ఇంకా రీజియన్స్ కి సెట్ అయ్యేటట్టు చేస్తారు. I1-8N అండ్ L1-0N టూల్స్ నాలెడ్జ్ పక్కా ఉండాలి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇంజనీర్. సాఫ్ట్వేర్లు, సిస్టమ్లు, యాప్లు అన్ని ఫాస్ట్ గా, స్మూత్ గా, లాగ్ లేకుండా పనిచేసేటట్టు ఆప్టిమైజ్ చేస్తారు. ఇంకా వీళ్ళు సిస్టమ్ లో అప్లికేషన్ లాగ్ ఆర్ స్లో డౌన్లు గానీ, క్రాష్లు గానీ మన వస్తే రూట్ కాస్ ఏందో వెతికి దాన్ని ఫిక్స్ చేస్తారు. హెవీ లోడ్ టెస్టింగ్లు అండ్ ప్రొఫైలింగ్ టూల్స్ ని యూజ్ చేసి ఏమైనా బాటిల్ నెక్స్ ఉన్నాయా, ఏమైనా మెమరీ లీక్స్ ఉన్నాయా, ఇట్లాంటి పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ని వెతికి దాన్ని సాల్వ్ చేస్తారు. హార్డ్వేర్, కోడ్, నెట్వర్క్ అన్ని యాంగిల్స్ నుంచి చెక్ చేసి సిస్టమ్ ని టాప్ స్పీడ్ లో మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ రిలీజ్ మేనేజర్. రిలీజ్ మేనేజర్లు సిస్టమ్ అప్డేట్లని, న్యూ యాప్ వర్జన్స్ ని, ఆల్సో కొత్త ఫీచర్లని అన్ని కరెక్ట్ టైం కి స్మూత్ గా ప్రాబ్లమ్స్ లేకుండా లాంచ్ చేపిస్తారు. వీళ్ళు సాఫ్ట్వేర్ వర్జన్ లాంచెస్ ని ఎండ్ టు ఎండ్ ప్లాన్ చేస్తారు. ఇంకా వీళ్ళు డెవ్, QA, ఆపరేషన్స్ అన్ని టీంలను సింక్ చేసి రిలీజ్ టైమింగ్స్ ఏంది అనే దాని మీద మొత్తం కోఆర్డినేట్ చేస్తారు. రిలీజ్ ప్రాసెస్ లో ఇంకా వర్జన్ కంట్రోల్ టూల్స్ లైక్ గిట్ లా ఇంకా జెంకిన్స్
లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ వీఆర్ డన్ విత్ ది 8th డొమైన్. 9th డొమైన్ కి పోవాలంటే ఇంకొక చిన్న బ్రేక్ పడాల్సిందే. I'll be back. I'm back again. నెక్స్ట్ డొమైన్ బిజినెస్ అండ్ ఎడ్యుకేషన్. దీంట్లో టెక్ కంపెనీస్ లా ప్యూర్ టెక్ కాకుండా డైరెక్ట్ బిజినెస్ ఇంకా లెర్నింగ్ కి సంబంధించిన రోల్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ రోల్ ఇస్ ఐటీ బిజినెస్ పార్ట్నర్. ఐటీ బిజినెస్ పార్ట్నర్ వాళ్ళు కంపెనీల ఐటీ టీమ్ కి ఇంకా బిజినెస్ టీమ్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తారు. వీళ్ళకి స్ట్రాటజిక్ ప్లానింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ లాంటివి చాలా ఇంపార్టెంట్. వీళ్ళు బిజినెస్ గోల్స్ కి తగ్గట్టు టెక్నాలజీ సైడ్ నుంచి డెసిషన్స్ తీసుకొని ప్రాజెక్ట్స్ ని బిజినెస్ సైడ్ కి కూడా మ్యాచ్ అయ్యేటట్టు చూస్తారు. ఐటీ కన్సల్టెంట్లు అంటే క్లయింట్లకి సజెషన్లు ఇవ్వడం, కరెక్ట్ సొల్యూషన్స్ ని రికమెండ్ చేయడం, సిస్టమ్స్ ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో చెప్పడం, వాళ్ళ బిజినెస్ కి బెస్ట్ పాత్ ని చూపించడం లాంటివి చేస్తారు. వీళ్ళు కంపెనీకి టెక్ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ కొంచెం డీప్ గా అనలైజ్ చేసి కరెక్ట్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇంకా వీళ్ళు కొత్త సిస్టమ్ లను ఎట్లా సెటప్ చేయాలి, ఉన్న ప్రాసెస్ లను ఎట్లా ఇంప్రూవ్ చేయాలో చెప్తారు. నెక్స్ట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ స్పెషలిస్ట్. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ స్పెషలిస్ట్ లో కంపెనీల పాత ప్రాసెస్ లో ఇంకా మాన్యువల్ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని టెక్ తోని ఇంకా కొత్త సిస్టమ్స్ తోని రీప్లేస్ చేస్తారు. ఒక రకంగా మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. ఇంకా వీళ్ళు ఆటోమేషన్ టూల్స్, డిజిటల్ వర్క్ ఫ్లోస్ ఇట్లాంటివి ఇంప్లిమెంట్ చేసి అన్న ఆపరేషన్స్ ని ఎఫిషియెంట్ గా ఇంకా ఫాస్ట్ గా ఎట్లా మార్చాలో చూస్తారు. నెక్స్ట్ ఐటీ ప్రొక్యూర్మెంట్ స్పెషలిస్ట్. ఐటీ ప్రొక్యూర్మెంట్ స్పెషలిస్ట్ లో కంపెనీకి కావాల్సిన ఐటీ ప్రొడక్ట్స్ అంటే సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, ఇంకా వేరే టూల్స్ ఇవన్నిటి కోసం కరెక్ట్ వెండర్స్ ని వెతికి వాళ్ళ దగ్గర కొంటారు. అంటే బెస్ట్ ప్రైస్, క్వాలిటీ, వారంటీ ఇంకా సపోర్ట్ ఇవన్నీ ఉండేటట్టు కంపెనీకి బెనిఫిట్ అయ్యేటట్టు చూసి డీల్స్ ని క్లోజ్ చేస్తారు. వీళ్ళు మొత్తం ఎండ్ టు ఎండ్ కొనే ప్రాసెస్ లని, ఇన్వాయిస్ లని, కంప్లైంట్స్ డాక్యుమెంట్లని ఇట్లవన్నిటిని చూసుకుంటారు. వీళ్ళకి నేచురల్ గా నెగోసియేషన్ స్కిల్స్ ఇంకా టెక్నికల్ స్కిల్స్ తెలిసి ఉండాలి. నెక్స్ట్ టెక్నికల్ ట్రైనర్లు కంపెనీ ఎంప్లాయీస్ కి ట్రైనింగ్లు, వర్క్ షాప్లు, ఇంకేమైనా టెక్నికల్ సెషన్లను కండక్ట్ చేస్తారు. వీళ్ళకి టీచింగ్, మంచి టెక్నికల్ నాలెడ్జ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. నెక్స్ట్ ఐటీ అడ్వకేట్ ఆర్ ఎవాంజలిస్ట్. ఐటీ అడ్వకేట్ అంటే వీళ్ళు కంపెనీల కొత్త టెక్నాలజీస్ ని పుష్ చేస్తారు. ఇంకా కొన్ని ఈవెంట్లను అరేంజ్ చేసి ఒక కమ్యూనిటీని కూడా బిల్డ్ చేస్తారు. వీళ్ళకి పబ్లిక్ స్పీకింగ్ ఇంకా కాంటెంట్ క్రియేషన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీళ్ళ కంపెనీ బ్రాండ్ ని బయట కమ్యూనిటీలో ఇంకా మార్కెట్ లో పాజిటివ్ గా రిప్రజెంట్ చేస్తారు. వీళ్ళకి కూడా సోషల్ మీడియా, పబ్లిక్ స్పీకింగ్, కాంటెంట్ క్రియేషన్ ఇంకా టెక్ స్టఫ్ గురించి తెలిసి ఉండాలి. నెక్స్ట్ డొమైన్ ఇండస్ట్రీ, ఎమర్జింగ్ అండ్ కమ్యూనిటీ రోల్స్. ఇక్కడ టెక్ లో లేటెస్ట్ కొన్ని స్పెసిఫిక్ ఇండస్ట్రీల ఫీల్డ్స్ అండ్ రీసెంట్ గా వచ్చిన ఎమర్జింగ్ ఏరియాస్, ఆల్సో డెవలపర్ ఇంకా కమ్యూనిటీ ఫోకస్డ్ రోల్స్ కవర్ అవుతాయి. దీంట్లో ఫస్ట్ ఐఓటీ ఇంజనీర్లు స్మార్ట్ డివైస్ లని, సెన్సర్లని హార్డ్వేర్ ఇంకా సాఫ్ట్వేర్ కి లింక్ చేసి నెట్ కనెక్ట్ చేస్తారు. ఇంకా వీటి నుండి డేటాని కలెక్ట్ చేసి దీని నుంచి డిజైన్ ఇంకా డెవలప్మెంట్ చేస్తారు. ప్రతి ఐఓటీ ఇంజనీర్ కి ఎంబెడింగ్ బేసిక్స్ తెలిసి ఉండాలి. కానీ ప్రతి ఎంబెడింగ్ ఇంజనీర్ ఐఓటీ ఈకో సిస్టమ్ లో పనిచేయాల్సిన అవసరం లేదు. వీళ్ళకి నెట్వర్క్, కనెక్టివిటీ అండ్ ప్రోటోకాల్స్ లైక్ MQTT, ZigBee ఇట్లా మస్తు డీప్ టెక్ గురించి తెలిసి ఉంటుంది. ఇంకా వీళ్ళు డిజైన్ల నుంచి డేటా ప్రాసెస్ చేసి సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. నెక్స్ట్ సెక్యూరిటీ ఇంకా ఫర్మ్వేర్ అప్డేట్లు, హార్డ్వేర్ ఇంకా సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్ ఇట్లాంటివన్నీ హ్యాండిల్ చేస్తారు. నెక్స్ట్ డెవ్రెల్ ఆర్ డెవలపర్ రిలేషన్స్. ఈ డెవ్రెల్ వాళ్ళు ఒక ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ రిప్రజెంటేటివ్ లాగా పనిచేస్తారు. వీళ్ళు మోస్ట్లీ డెవలపర్ కమ్యూనిటీ బిల్డ్ చేస్తారు. చేసి వాళ్ళ బ్రాండ్స్ ని డెవలపర్స్ మధ్య పాజిటివ్ గా ప్రమోట్ చేస్తారు. ఈ రోల్ మోస్ట్లీ డెవలపర్ టూల్స్ ఆర్ సిస్టమ్స్ ని బిల్డ్ చేసే కంపెనీలలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అట్లాసియన్, బ్రౌజర్ స్టాక్ ఇట్లాంటి కంపెనీలలో ఉంటాయి. వీళ్ళు కూడా డాక్యుమెంటేషన్, బ్లాగ్లు రాయడం, కాంటెంట్ క్రియేట్ చేయడం, వర్క్ షాప్లు ఇంకా ఈవెంట్లు కండక్ట్ చేయడం ఇట్లాంటివి చేస్తారు. వీళ్ళు బేసిక్ గా డెవలపర్సే గానీ ఇట్లా కొంచెం ఎక్స్ట్రోవర్టెడ్ స్కిల్స్ తోని రోల్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఫిన్టెక్ ఇంజనీర్ అంటే వీళ్ళు ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఇంకా సర్వీసెస్ ని ఒక సెక్యూర్డ్ వేలో బిల్డ్ చేస్తారు. అంటే ఇట్లా పేమెంట్ గేట్వేలు, డిజిటల్ వాలెట్లు అండ్ బ్యాంకింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సాఫ్ట్వేర్లను బిల్డ్ చేస్తారు. దాంతో పాటు సెక్యూరిటీ అండ్ కంప్లైన్స్ పరంగా జాగ్రత్తలు చూసుకుంటారు. నెక్స్ట్ హెల్త్ టెక్ ఇంజనీర్ అంటే పేర్లున్నట్టే హెల్త్ కేర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ని బిల్డ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ సాఫ్ట్వేర్లను బిల్డ్ చేస్తారు. నెక్స్ట్ GIS డెవలపర్. GIS అంటే జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఈ డెవలపర్లు కొంచెం కాంప్లికేటెడ్ స్టఫ్ చేస్తారు. ఎట్లా అంటే మన మ్యాప్స్, లొకేషన్ డేటా ఇంకా శాటిలైట్ డేటా ఇట్లాంటివన్నీ యూజ్ చేసుకుంటే సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారు. అండ్ our next domain is leadership and executive domain. ఈ లీడర్షిప్ అండ్ ఎగ్జిక్యూటివ్ డొమైన్ లా కంపెనీకి డైరెక్షన్, విజన్, డెసిషన్ మేకింగ్, స్ట్రాటజీ, ఇన్నోవేషన్ ఇంకా టీమ్ ఆర్ స్టేక్ హోల్డర్స్ మేనేజ్మెంట్ ఇవన్నిటికి సంబంధించిన హైయెస్ట్ లెవెల్ రోల్స్ ఉంటాయి. అండ్ హియర్ లెట్స్ స్టార్ట్ విత్ ఇంజనీరింగ్ మేనేజర్. ఈ ఇంజనీరింగ్ మేనేజర్లు ఇంకా టెక్ లీడ్ల గురించి తెలిసిందే. వీళ్ళు ఒక ఇంజనీరింగ్ టీమ్ ని మేనేజ్ చేస్తారు. వీళ్ళు మోస్ట్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. ఇక మెల్లమెల్లగా స్లోగా జూనియర్ లెవెల్ నుంచి ప్రమోట్ అయ్యకుండా ఇట్లా కొన్ని ఇయర్స్ తర్వాత ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ఆర్ టెక్ లీడ్ అవుతారు. ఇక్కడ వీళ్ళకి కూడా కోడింగ్, సిస్టమ్ డిజైన్, పీపుల్ మేనేజ్మెంట్ లాంటి స్కిల్స్ ఉంటాయి. నెక్స్ట్ చీఫ్ ఆర్కిటెక్ట్. వీళ్ళు మొత్తం కంపెనీలో ఉన్న అన్ని సాఫ్ట్వేర్లు, సిస్టమ్లు అండ్ ఆ సిస్టమ్లు ఇవన్నిటిని మస్తు హై లెవెల్ డిజైన్ చేస్తారు అండ్ చేపిస్తారు. ఇప్పుడు ఈ టెక్నికల్ సిస్టమ్స్ ని ఎట్లా డిజైన్ చేయాలి, ఎట్లా స్కేలబుల్ చేయాలి, సెక్యూర్ ఎట్లా చేయాలి, ఫ్యూచర్ లో ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఎట్లా చేయాలి అని చూస్తారు. టెక్నాలజీ స్టాక్, ఆర్కిటెక్చర్
ఆర్కిటెక్చర్ బ్లూ ప్రింట్లు, సిస్టమ్ ఇంటిగ్రేషన్లు, టెక్నికల్ స్టాండర్డ్లు ఇట్లాంటివన్నీ వీళ్ళే డిసైడ్ చేస్తారు. ఇంకా వీళ్ళు ఇండివిజువల్ గా హ్యాండిల్ చేసే ప్రాజెక్టులు కూడా బాగా హెవీగానే ఉంటాయి. VP ఆఫ్ ప్రొడక్ట్ ఆర్ హెడ్ ఆఫ్ ప్రొడక్ట్, VP ఆఫ్ ప్రొడక్ట్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆర్ హెడ్ ఆఫ్ ప్రొడక్ట్. ఈ పెద్ద మనుషులు మన కంపెనీలు ఏవైతే ప్రోడక్ట్లు ఇంకా ప్రాజెక్టులు ఉంటాయో వాటన్నిటికీ మొత్తం హై లెవెల్ స్ట్రాటజీ నుంచి టీమ్ మేనేజ్మెంట్ వరకు మొత్తం ఎండ్ టు ఎండ్ చూసుకుంటారు. వీళ్ళు ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ లా అంటే ఐడియా నుంచి లాంచ్ మెయింటెనెన్స్ దాకా మొత్తం అన్ని ఫేజెస్ లలో సూపర్వైజ్ చేస్తారు. వీళ్ళు మల్టిపుల్ ప్రొడక్ట్ ఇంకా టీమ్స్ ని మేనేజ్ చేస్తారు. ఇప్పుడు మన కంపెనీ ఇంకా ప్రొడక్ట్ మార్కెట్ ఎట్లా సక్సెస్ఫుల్ కావాలి అని మార్కెటింగ్ నుంచి బిజినెస్ వరకు మొత్తం చూసుకుంటారు. లీడర్షిప్, ప్రొడక్ట్ థింకింగ్, స్ట్రాటజీ, కమ్యూనికేషన్, క్రాస్ ఫంక్షనల్ కొలాబరేషన్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆర్ CISO. ఈ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ వాళ్ళు కంపెనీలో మొత్తం సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షన్ అండ్ కాంప్లయన్స్ ఇట్లాంటివన్నీ మేనేజ్ చేస్తారు. వీళ్ళు కంపెనీలో డేటా, సిస్టమ్స్, అప్లికేషన్స్, నెట్వర్క్ ఇవన్నీ సెక్యూర్ గా ఉండేటట్టు చూస్తారు. వీళ్ళకి ఒక రకంగా సెక్యూరిటీ రిలేటెడ్ టీమ్స్ అన్నిటికీ హెడ్ అన్నట్టు. వీళ్ళకి లీడర్షిప్, రిస్క్ అనాలిసిస్, టెక్నికల్ సెక్యూరిటీ నాలెడ్జ్, కమ్యూనికేషన్ ఇట్లాంటివన్నీ తెలిసి ఉండాలి. నెక్స్ట్ చీఫ్ డేటా ఆఫీసర్ ఆర్ CDO. ఈ పెద్ద మనుషులు కంపెనీలో మొత్తం డేటాకి సంబంధించిన పాలసీలు, స్ట్రాటజీలు, ప్రాసెస్లు అవి ఇవి మొత్తం డేటాకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని హై లెవెల్లో చూసుకుంటారు. వీళ్ళకి ఒక రకంగా డేటా ఇంకా రిలేటెడ్ టీమ్స్ కి హెడ్ అన్నట్టు. వీళ్ళ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంది అంటే డేటాని కలెక్ట్ చేసి, మేనేజ్ చేసి, అనలైజ్ చేసి, సెక్యూర్ చేసి ఈ డేటాని కంపెనీకి అనలిటిక్స్ పరంగా, బిజినెస్ పరంగా, కంప్లయన్స్ పరంగా అండ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ పరంగా మాక్సిమం యూజ్ అయ్యేటట్టు చేస్తారు. ఆల్సో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లైక్ డేటా గవర్నెన్స్, డేటా పాలసీ అండ్ సెక్యూరిటీ పాలసీస్ ఇట్లాంటివన్నీ సెట్ చేస్తారు. వీళ్ళకి ఆబ్వియస్లీ డేటా డొమైన్ లో A to Z మొత్తం ఇన్డెప్త్ గా తెలిసి ఉంటుంది. వీటితో పాటు లీడర్షిప్, అనలిటిక్స్, కమ్యూనికేషన్ అండ్ పాలసీ రిలేటెడ్ స్కిల్స్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆర్ CTO ఆర్ హెడ్ ఆఫ్ ఇంజనీరింగ్. మొత్తానికి CTO దగ్గరకు వచ్చేసినాం. ఈ పెద్ద మనుషులు కంపెనీకి మొత్తం టెక్నాలజీ సైడ్ లా హై లెవెల్ లో డైరెక్షన్, ఇన్నోవేషన్, టెక్ స్టాక్ డిసిజన్లు, ఇంజనీరింగ్ టీమ్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యూచర్ ప్లానింగ్ ఇట్లాంటి అన్ని చూసుకుంటారు. నెక్స్ట్ ఇంజనీరింగ్ టీమ్ ని బిల్డ్ చేయడం, మోటివేట్ చేయడం అండ్ టాలెంట్ ని అట్రాక్ట్ అండ్ రీటైన్ చేస్తారు. కొత్త టెక్నాలజీస్ ఇంకా ఇన్నోవేషన్ ని కంపెనీకి ఇంట్రడ్యూస్ చేయడం అండ్ బిజినెస్ గోల్స్ కి తగ్గట్టు టెక్ ని అలైన్ చేయడం చూస్తారు. ప్రొడక్ట్, ఇంజనీరింగ్, IT ఇంకా బిజినెస్ టీమ్స్ అందరినీ సింక్ లో పెట్టి క్లారిటీ ఇస్తారు. అండ్ వీళ్ళకి లీడర్షిప్, విజన్, టెక్నికల్ డెప్త్, పీపుల్ మేనేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. వీడియో చూడడానికి మీకే ఇట్లుంటే స్క్రిప్ట్ రాసి రికార్డ్ చేసి ఎడిట్ చేసిన నాకు ఇట్లుంటది. బట్ ఎనీవేస్ నౌ దిస్ వీడియో ఇస్ అవుట్ ఆన్ యూట్యూబ్. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే నేను అసలు ఏం జాబ్స్ ఉన్నాయి రాను ఒక 5-10 years ముందు ఎవరైనా తెలిసిన వాళ్ళకి అడిగితే అందరూ ఒక 10-15 roles చెప్తుండే. అండ్ మనకు తెలియకుండా మన స్కోప్ అక్కడనే లిమిట్ అయిపోతుంది. ఇప్పుడు IT ఇండస్ట్రీలో కూడా ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి అంటే మనకి మంచి సెట్ అయ్యే ఒక 5-10 roles ని మంచిగా షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు. అసలు మనకి ఏ రోల్ సెట్ అవుతుంది ఏంది అని కెరీర్ క్లారిటీ ఎట్లా తెచ్చుకోవాలో లాస్ట్ వీడియోలో చెప్పిన. ఒకవేళ ఇంకా వీడియో చూడకపోతే పైన ఐ బటన్ లో ఇంకా కింద డిస్క్రిప్షన్ లో పెట్టిన పక్కా చూడండి. ఐ నో లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి దగ్గర నెల రోజులు టైం తీసుకున్నా. యాక్చువల్లీ 3 weeks ముందే వీడియో వచ్చేస్తుండే, కాకపోతే ఎడిటర్ మనకి లాస్ట్ మూమెంట్ లో హ్యాండ్ ఇచ్చింది. సో నా దగ్గర ఉన్న చాలా లిమిటెడ్ టైమ్ లో వీడియో ఎడిట్ చేయాల్సి వచ్చింది. బట్ నౌ ఫైనలీ వి గాట్ ఇట్ డన్. నెక్స్ట్ వీడియో నుంచి ఇలా డీలేస్ అవ్వకుండా ట్రై చేస్తాం. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి, బై.